తెలుగుదేశం పార్టీ బీజేపీతో తెగతింపులకు మానసికంగా సిద్ధపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఒత్తిడి తీసుకురావాలని, ఆందోళన కొనసాగించాలని నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే ఏప్రిల్ 5వ తేదీలోపు కేంద్రం దిగిరాని పక్షంలో సమయం చూసుకుని ఊహించని నిర్ణయాలకు తెగపడతామని టీడీపీ సంకేతాలిచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని జగన్ చేసిన ప్రకటనలో ఉన్న డొల్లతనాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని కూడా టీడీపీ నిర్ణయించింది. తెలుగుదేశం ఎంపీలు లోక్సభలో జరిపిన పోరాటం, అదే సమయంలో వైసీపీ ఎంపీలు ఆడిన నాటకం ప్రజలకు తెలిసిపోవడంతో ఇమేజ్ దెబ్బతిందనే భయంతోనే హోదా కోసం రాజీనామాల వ్యవహారానికి తెరతీశారని ఏపీ మంత్రులు సీఎంకు వివరించారు. అయితే మార్చి 5వ తేదీ వరకు చూద్దామని, అప్పటికీ స్పందన రాకపోతే ఏప్రిల్ 5వ తేదీలోపు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఎప్పటికప్పుడు సమావేశమై చర్చిద్దామని సీఎం సూచించారు. పదవుల కోసం టీడీపీ ఎప్పుడూ పాకులాడలేదని చెబుతూ ప్రజల మనోభావాలను గౌరవించడానికే చివరి బడ్జెట్ వరకు చూసి ఎంపీలను నేరుగా పోరాటం చేయాలని కోరామని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలను తీసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నామనే సందేశం ప్రజలకు పంపించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అయితే నిన్నటి వరకు బీజేపీ నేతలేమన్నా సైలెంట్ గా ఉండాలని సూచించిన చంద్రబాబు ఇక ఆ పరిస్థితికి చెక్ పెట్టాలన్నారు. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే టీడీపీ నేతలు స్పందించాలని చెప్పారు. మొత్తానికి ఏపీలో పరిస్థితి చూస్తుంటే ఇన్నాళ్లుగా చల్లగా ఉన్న చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిలో తేడా వస్తే చండ్రనిప్పులు కురిపించేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.